హైదరాబాద్లో కల్తీ ఆహారంపై అధికారుల దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలో గత 6 నెలలుగా కెమికల్స్ ఉపయోగించి నకిలీ పెరుగు తయారు చేస్తున్న గుట్టుని అధికారులు బయటపెట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 2500 కిలోల కల్తీ పెరుగుని స్వాధీనం చేసుకున్నారు. ఈ పెరుగుని సహజంగా తయారు చేయకుండా పాలు, కెమికల్స్ మరియు ఇతర పదార్థాలు కలిపి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నకిలీ పెరుగుని నగరంలోని పలు హోటళ్లు, దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సీజ్ చేసిన 2500 కిలోల కల్తీ పెరుగు నిల్వలను అధికారులు ధ్వంసం చేయడంతో పాటు దీనికి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేశారు. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలపై తనిఖీలు కొనసాగుతాయని, ప్రజలు కూడా ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.